హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మమ్స్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్‌లో క్యాబేజ్ ఎగ్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. దానికోసం ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, ఆనియన్, పచ్చిమిర్చిని అయితే వేసేసుకోవాలి. మనకైతే ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకైతే మనం సన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్ ముక్కల్ని కూడా వేసుకుందాము. క్యాబేజ్ అయితే కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు, ఉప్పును కూడా వేసేసుకోవాలి. ఉప్పు అనేది ఎవరి టేస్ట్‌ని బట్టి వాళ్ళు వేసుకుందాము. క్యాబేజ్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకైతే ఒక 3 ఎగ్స్‌ని అయితే వేసుకుందాము. ఎగ్స్‌ని వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకైతే కారాన్ని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి అయితే మనం బాగా మిక్స్ చేసుకుందాము. హై ఫ్లేమ్‌లో పెట్టయితే ఎగ్ అయితే బాగా ఫ్రై అయ్యే వరకు అయితే మనం మిక్స్ చేసుకుందాము. ఆ తర్వాత అయితే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన క్యాబేజ్ ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.